మీ ఎమ్మెల్యే ఎవరు? గద్దె రామ్మోహన్ గారు. గద్దె రామ్మోహన్ రావు గారి పనితీరు ఎట్లా ఉంది? సీట్లో సరిగా పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటే పని అవుతుంది, పట్టించుకోకపోతే ఏమవుతుంది, పని ఏమవుతుంది. సూపర్లో సూపర్. ఆయన మించిన ఎమ్మెల్యే లేరు ఇక్కడ. వరుసగా 3 సార్లు గెలిచిన వాళ్ళు పనితీరు బాగోదా? ఆయన పనితీరు నెంబర్ 1 అన్న బాగానే ఉంటుంది. ఆయనది రామ్మోహన్ రావు గారు నాకు కష్టం అంటే ఆయన ఆదుకుంటాడు. గద్దె రామ్మోహన్ రావు గారిని ఏం చూసి గెలిపించుకున్నారు? ఇప్పటికీ ఒకసారి ఎంపీ చేశారు, 3 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఏంటి ఆయన పైన నమ్మకం? ఏది కావాలంటే అది ఇస్తాడన్న. బండి కావాలంటే బండి ఇస్తాడు, రిక్షా బాలు కావాలంటే రిక్షా బాలు ఇస్తారు. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వీటి పరిస్థితి ఏంటి? రోడ్డు డ్రైనేజ్ చాలా బాగున్నాయి. సో మళ్ళీ పోటీ చేస్తే రామ్మోహన్ రావు గారు మళ్ళీ గెలిపేయడానికి రెడీ ఉన్నారా? రెడీగానే ఉంటాంగా, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కంపల్సరీగా ఆయన గెలుస్తారు, గెలిపించుకుంటాం కూడా. ఆయన ఎన్నిసార్లు పోటీ చేసినా ఆయన ఓడడం ఉండదు. పబ్లిక్ మళ్ళీ కోరుకుంటే ఓడిపోవచ్చు. బాబాయ్ గారు మీ పేరు? నా పేరు శ్రీరాములు. శ్రీరాములు గారు. మీ ఎమ్మెల్యే ఎవరు? గద్దె రామ్మోహన్ గారు. గద్దె రామ్మోహన్ రావు గారు. ఏంటి ఆయన పనితీరు ఎట్లా ఉంది? సూపర్, సూపర్లో సూపర్. ఆయన మించిన ఎమ్మెల్యే లేరు ఇక్కడ. బాగా తెలిసినంత వరకు ప్రజలందుకే 3 సార్లు గెలిపించారు. సౌమ్యుడు. ఎవరైనా సహాయం కావాలంటే ఇమ్మీడియట్ గా చేస్తారు ఆయన. ఏంటి ఇచ్చుకోవడం కానీ ఇంకోటి కానీ ఏముండదు. చక్కగా నవ్వుతూ మాట్లాడతారు. వెళ్ళిన కార్యకర్తలు కానీ ఎవరైనా సరే చక్కగా మాట్లాడతారు. ఆయన వచ్చిన తర్వాత ఈ మురికి కాలువలు రోడ్లు శుభ్రంగా ఉంటున్నాయి. ఇంతకుముందు మురికి కాలువలు తీసుకోలేదు. ఏంటి ఆయన వచ్చిన తర్వాత ఈ మురికి కాలువలు తీస్తున్నారు, డ్రైనేజీలు తీస్తున్నారు. విజయవాడ ప్రజలకు ఎందుకు రామ్మోహన్ రావు గారు అంటే అంత నమ్మకం? అంటే ఇప్పుడు ఒకసారి ఎంపీ చేశారు, 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, మళ్ళీ అదేంటండి ఆయన మీద నమ్మకం. ఆయన సౌమ్యుడు. ఫస్ట్ ఆయన సౌమ్యుడు. ఎవరిని నొప్పించడు ఆయన. ఏంటి ఆయనకి ఏదైనా ఎవరికైనా సహాయం కావాలని, ఇదిగో నేను ఈ విధంగా బతుకుతాను సార్, నాకు ఏదైనా సహాయం చేయమండి ఆయన చేతనైనంత వరకు బళ్ళని, రిక్షాలని, తోపుడు బళ్ళని, లేదా వికలాంగులకి బళ్ళని ఏదో ఒకటి సహాయం చేస్తారు. ఎందుకు ఎవరైనా చనిపోతే ఆయన తెలిస్తే ఇమ్మీడియట్గా వచ్చి ఎంతో కొంత సహాయం చేసి వెళ్తారు ఆయన. అర్థమైందా మీకు? అది దాంతో పాటు అంటే వ్యక్తిగతంగా ఆయన చెప్పారు అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి కూడా చేస్తున్నారు ఆయన. ఇప్పుడు ఇంకా ఏడాది కూడా కాలేదు కదా. ఇప్పుడు అన్నీ ఒక్కసారి చేయాలంటే చాలా కష్టం కదా. చేస్తున్నారు. చాలా మెల్లిమెల్లిగా చేసుకుంటూ వస్తారు. ఆయనకి బోల్డ్ సమస్యలు ఉన్నాయి. ఇదే ఈ నియోజకవర్గం కూడా పెద్దదే, మీకు తెలియదేం కాదు. ఏంటి ఆడికి కృష్ణలంగా చేయాలి, ఇటు పడవల రేవేదో ఉంది ఇక్కడ దాకా చేయాలి, సున్న బడ్డీలు చేయాలి, ఇది పడముడు చేయాలి. ఇవన్నీ చేసుకునే వాళ్ళు కానీ ఆయన దృష్టికి ఏదైనా వస్తే ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అవుతున్నారు. అది అంతగానే కావాల్సిందే ఉంది. ఇప్పుడు నేను ఒక కార్యకర్తను అనుకోండి, నేను వెళ్ళాను ఒకసారి ఇదే నా పరిస్థితి అంటే 1 రోజు కాకపోయినా 1 గంట కాకపోయినా వెంటనే చేస్తారు. 4 రోజులకైనా చేసి పెడుతున్నారు. అంతకన్నా ఇంకా ఏం కావాలి మనిషికి? సరే, ఇప్పటికే ఒక 3 సార్లు 4 సార్లు గెలిపించారు ఆయన్ని. మళ్ళీ పోటీ చేస్తే మళ్ళీ గెలిపించుకోవడానికి రెడీ? 4 సంవత్సరాల తర్వాత తప్పుడు అప్పటికి మేము ఉండేదేంటి ఊడేదేంటి అప్పుడు ఆ రోజు సంగతి మాకు తెలిసినంత వరకు ఆయనకు పోటీ చేస్తే ఆయనకి ఎదురొచ్చే వాళ్ళు లేరు ప్రస్తుతానికి. అది కూడా చెప్తున్నాం. ఇంకా 4 ఏళ్ళు ఉంది 2029లో వచ్చేది. అప్పుడు సంగతి అప్పుడు ఆ పురుగులు మేము బతుకున్నాను కదా. అప్పుడు ఏంటంటే అట్లాంటి వ్యక్తి మాత్రం నియోజకవర్గానికి కావాలి. ఎందుకు అది అంటే మొత్తానికి మంచోడేనంట. మంచోడు కాదు, మంచోళ్ళకు మంచోడు. ఒక్క మాటలో ఇంకా ఎక్కువ చెప్పినా మీకు బోరు కూడా. అన్నిసార్లు గెలుపుకుంటున్నారు మరి అంతే కదండి. అలాని కాకపోతే ఇప్పుడు నాలాంటి నీలాంటి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే గెలుస్తాడా? గెలుస్తాం కాదు, ఇంట్లో పెట్టి గెలుస్తాడు. ఇది ఇప్పుడు విఐపిని కాదు, గజెట్ ఆఫీసుని తీసుకుంటా గెలుస్తాడు. అది గద్దె రామ్మోహన్ రావు గారి పనితీరు ఎలా ఉంది ఇప్పుడు? ఆయన గెలిచిన కానీ ఇప్పటి వరకు అయితే డోకా లేదు, మనం అందాకే లేదు. ఆయన ఏ చేసినా మంచిగా చేస్తున్నాం. అట్లా శుభ్రంగా ఉంది. ఏం చూసి గెలిపిస్తున్నారు విజయవాడ తూర్పు ప్రజలు? ఒకసారి ఎంపీ చేశారు, విజయవాడ ఎంపీ చేశారు, 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఏంటి ఆయన మీద నమ్మకం ఏంటి? నమ్మకం అంటే చిన్న పిల్లోడెల్లా పిలిచినా పలుకుతుంది. ఎత్తికెత్తి మంచు సార్ గారు ఇలాగ ఉందంటే నేను ఉన్నాను, మీరు వెళ్ళండి రండి. ఓకేనా? ఏ మనసు వచ్చేదిగా ఆయనతో మనకి ఎందుకని కొంచెం
దేనిగా మాట్లాడు. చిన్నపిల్లడు వెళ్ళా సరే సార్ మాకు ఇబ్బందిగా ఉండే మా పరిస్థితులుగా ఉందని సరే మేము చూసుకుంటాం వెళ్ళమ్మా. మనిషిని తక్కువ చేసి చూడు, మన మనిషిలా చూసుకుంటాం. ఆయన అందుకోసం ఇప్పుడు ఎన్నిసార్లు ఆయనకి పోటీ చేసినా గెలుచుకోవట్లేదు. మా తూర్పు నియోజకవర్గంలో ఆయన ఓడడం అనేది తెలియదు. సరే ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? ఆయన బళ్ళు ఇస్తున్నాడు, టిఫిన్ వాళ్ళు టిఫిన్ బళ్ళు. ఆయన దేనికైనా పర్లేము. ఇప్పుడు మా బాటల మీద ఇది పడు యాక్సిడెంట్ లేకపోతే ఏదో కింద పడము సార్ గారు ఇలాగైందంటే దానికి మేలు చేస్తాడు. దానికి ప్రజలకు దగ్గరగా ఉంటాం. ఆయన వల్ల అయితే ఆయన అందాక లేదు. ఆయన మళ్ళీ పోటీ చేస్తే గెలిపించుకోవడానికి సిద్ధం. ఉన్నంతవరకు ఆయనకు వాడడం అనేది ఉండదు. ఆయన ఇదే దీంట్లో తూర్పు నియోజకవర్గంలోనూ ఆయన ఎన్నిసార్లు పోటీ చేసినా ఆయన వాడడం ఉండదు. ఆ అవతల వాళ్ళు ఎంత ఇదైనా సరే, అంత డబ్బున్న వాళ్ళు వచ్చినా సరే ఆయన దగ్గర గెలవడం అంటే కష్టం. ఆయన మరొక ఇంకొక ఎమ్మెల్యే ఎంపీ ఉన్నారా మేము చెప్పలేము. ఏంటి ఆయన పనితీరు ఎట్లా ఉందండి? బాగానే ఉంటుంది. ఇది వరుసగా 3 సార్లు గెలిచిన వాళ్ళు పనితీరు బాగోదా? ఏం చూసి గెలిపిస్తున్నారు రామ్మోహన్ రావు గారు 3 సార్లు? అంటే మెజారిటీ పీపుల్స్ ఇష్టపడుతున్నారు కాబట్టి ఏం చూస్తున్నారు అనేది మీరే అర్థం చేసుకోండి. డెవలప్మెంట్ ఎట్లా ఉంది? ఇప్పటికీ ఒకసారి ఎంపీ చేశారు, 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు. డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ అంటే సిటీయే కాబట్టి అందరూ తెలిసిందే. మళ్ళీ పోటీ చేసినా గెలిచే స్టామినా ఉందా? ఏం మరి చెప్పలేము. మరి ఇదిగో మన ఒక్కరి చేతిలోనే ఉండదు కదా. మెజారిటీ పీపుల్ ఎవరికి వేస్తే వాళ్ళే గెలుస్తారు. మీ సపోర్ట్ అంటే ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ టైం నేను ఆయనకి ఓటు వేయకపోయినా మెజారిటీ పీపుల్ ఆయన ఎన్నుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి అయితే నా సపోర్ట్ ఆయన. 2019 ఎలక్షన్లో కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైసీపీ వైపు చూస్తే ఒక విజయవాడ ఈస్టే రామ్మోహన్ రావు గారి వైపు టీడీపీ వైపు చూసింది. ఏంటి ఆ నమ్మకం ఏంటి ఆయన? ఓ ప్రజల నాయకుడండి, పేదలకు ఉపయోగపడతాడండి ఆయన. పేదలకు కంపల్సరీ ఉపయోగపడతాడు అనమాట. గద్దె రామ్మోహన్ గారు అంటే పేదల మనిషి అనమాట. పేదలకు ఉపయోగపడతాడు. మరి ఆయన ఈస్ట్కి చేసిన అభివృద్ధి ఏంటి? రామ్మోహన్ రావు గారు నాకు కష్టం అంటే ఆయన వెంటనే ఆదుకుంటాడు. నాకు ఇది చేయాలని, నాకు పని అవసరం అంటే ఉపయోగపడతాడు. కంపల్సరీ ఆయన చేస్తాడనమాట. ఆయన వల్ల అవదంటే అవదంటాడు, అవుతుందంటే వెంటనే చేస్తాడనమాట. చేసే మనిషి ఆయన ప్రజలకి పేదలకు ఉపయోగపడే మనిషి. ఇప్పటికే దాదాపు ఒక 2 సార్లు 3 సార్లు గెలిపించారు, మళ్ళీ 3 సార్లు గెలిపించారు. ఆయనకి విజయవాడ తూర్పులో ఆయన తిరిగిలేదు. ఇంకా గద్దె రామ్మోహన్ గారు తిరిగిలేదు. ఇంకా మంచితనంతో పాటు అభివృద్ధి చేస్తున్నాడు, కాలువలు కట్టడం అన్ని ఆయన అభివృద్ధి చేస్తాడు, ప్రజలకు ఉపయోగపడతాడు. గద్దె రామ్మోహన్ గురించి మనకి అడగాల్సిన లేదండి. ఇంకా శ్రీనివాస్ గారు మీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారే. ఆయన పనితీరు ఎట్లా ఉందండి? ఆయన పనితీరు నెంబర్ 1 అన్న, బాగానే ఉంటుంది. ఆయనకి ఏం ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడైనా కలుస్తారు, ఎప్పుడైనా మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అది నమ్మకం అంటే ఏ రోజైనా ఏం కావాలన్నా కూడా చేసి పెడతాడు. ఆయన వెళ్తే ఇబ్బంది ఏం లేదు. ఎనీ టైము ఎవరైనా ఇప్పుడు ఆపినా సరే మాట్లాడతారు నుంచుని. అది ఆయన మంచితనం. ఏదైనా కావాలన్నా చేసి పెడతారు పనులు. అది మరి అసలు ఆయన ఇప్పటికే 15 సంవత్సరాలు ఎమ్మెల్యే, 5 సంవత్సరాలు ఎంపీ. మరి విజయవాడ కానీ నియోజకవర్గాన్ని కానీ మీకు బాగా ఈ డెవలప్మెంట్ చేసాడని ఏం చెప్తారు? అన్నీ చేశాడు ఆల్మోస్ట్. వాళ్ళు చేయిందంటే ఏం లేదు. అది ఆయన చేయిందంటే ఏం లేదు. ఆయన తిరగని ప్లేస్ అంటే ఏమీ లేదు. అందుబాటులోనే ఉంటాడు 24 hours. అది అంటే మామూలుగా రాజకీయాలు అన్నాక గెలుపోవటంలో ఉంటాయి. రామ్మోహన్ రావు గారికి మీరు ఎక్కడ కూడా ఓటమి ఇచ్చిన దాఖలాలు తక్కువే. మరి ఈ రోజైనా సరే ఇప్పుడు మంచితనం అనేది ఉండాలి కాబట్టి ఎనీ టైం ఇప్పుడు అందుబాటులోనే ఉంటాడు కదా ఎనీ ప్లేస్. అందుకని ప్రాబ్లం ఏం లేదు కాబట్టి సో ఓటమి అనేది ఉండకపోవచ్చు 99%. అది సో మళ్ళీ పోటీ చేస్తే రామ్మోహన్ రావు గారు మళ్ళీ గెలిపేయడానికి రెడీగానే ఉంటాంగా, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అది గద్దె రామ్మోహన్ రావు గారి పనితీరు ఎట్లా ఉంది? బాగానే ఉందన్న. ఇక్కడ ఏదైనా మనకు పని చేసింది, మన వ్యవసాయం పని కానీ ఏ పని అయినా సరే బాగానే ఉంది. గద్దె రామ్మోహన్ రావు ఇబ్బంది ఎట్లేదు. కాదు, గద్దె రామ్మోహన్ రావు గారిని ఏం చూసి గెలిపించుకున్నారు? ఇప్పటికీ ఒకసారి ఎంపీ చేశారు, 3 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఏంటి ఆయన పైన నమ్మకం? ఆయన పైన నమ్మకం అంటే ఏది కావాలంటే అది ఇస్తాడన్న. బండి కావాలంటే బండి ఇస్తాడు, మన పేట పని బళ్ళు కావాలంటే పేట పని బళ్ళు ఇస్తాడు, రిక్షా బళ్ళు కావాలంటే రిక్షా బళ్ళు ఇస్తారు. వాటి గురించి ఇబ్బంది ఎట్లేదన్న. దాంతోపాటు నియోజకవర్గం కూడా అభివృద్ధి చేయాలి కదా, చేశాడు. ఏం చేశాడు? మరి చేసిన చేత కదా 4 సార్లు గెలిచాడు. చేసిన చేత కదా గెలిచాడు 4 సార్లు. నీకు తెలిసి ఏమేం చేశాడు అంటే రోడ్లు వేయటం కానీ, కాలువలు కానీ, ఇల్లు కానీ నీకు తెలిసి అన్నీ బాగు చేస్తాడు. ఎక్కడ ఏ రోడ్లు అయినా సరే మనకి చక్కగా మన పలవన సెంటర్లో మాత్రం చక్కగా చేశాడు. మళ్ళీ పోటీ చేస్తే గెలిపించుకుంటారు ఆయన? ఎన్నిసార్లు అంటే చెప్పలేమన్నా. గద్దె రామ్మోహన్ రావు ఉన్నాడు, మన యలమంచి రవి ఉన్నాడు, ఆయన గెలిచాడు, అందరూ గెలిచారు. కానీ ఇక్కడ యలమంచి రవి తర్వాత గద్దె రామ్మోహన్ రావే. గద్దె రామ్మోహన్ రావు గారి పనితీరు అట్లా ఉంది.
ఆయన ఇప్పుడేంటి ఎప్పుడు ఆయన ఫస్ట్ నుంచి పనితీరు బాగానే ఉంటుంది. ఆయన ప్రజల కోసం పనిచేస్తాడు. ఆయన ఏమీ ఆశించడు. ఏదేళ్ళు అడిగిన క్షణాల్లో పనిచేసి పెడతాడు. మా బడి వాళ్ళకి చిన్న చిన్న హెల్ప్లు చేస్తా ఉంటాడు. తొగుడు బళ్ళని, రిక్షా, ఆటోలని ఇలాంటివి. నేను అది ఆయన మంచి గొప్పతనం అయితే. గద్దె రామ్మోహన్ గారు ఏం చూసి ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఒకసారి ఎంపీ చేశారు, ఏంటి ఆయన పైన నమ్మకం? చెప్పాను కదా, వ్యక్తిగా చాలా మంచివాడు. ఏది ఆశించే వ్యక్తి కాదు. ప్రజల కోసం ఎప్పుడూ కూడా ఆరాటపడుతూ ఉంటాడు. క్షణాల్లో ఇప్పుడు వెళ్ళి కలవాలన్నా కూడా క్షణాల్లో పలకరించి సమాధానం చెప్తాడు. వీళ్ళనంత వరకు మంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఆయన. అందుకే ఆయన అంటే జనాలకి బాగా నమ్మకం. నియోజకవర్గాల అభివృద్ధి చాలా బాగుంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముంది, 13వ డివిజన్ మాది. మా డివిజన్లో చాలా బాగుంది. ఎలాంటి కొరతలు లేవు. అంటే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వీటి పరిస్థితి ఏంటి? రోడ్డు డ్రైనేజ్ చాలా బాగున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ అంటే మాకైతే ఇబ్బంది ఏం లేదు. అది బంద రోడ్డు కూడా కొంచెం నిర్లక్ష్యం కనపడుతుంది తప్ప మిగతా అంతా బాగానే ఉంది. మళ్ళీ పోటీ చేస్తే గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారా రామ్మోహన్ రావు? పక్కాగా ఆయన ఎన్నిసార్లు పోటీలో ఉన్నా సరే కంపల్సరీగా ఆయన గెలుస్తారు, గెలిపించుకుంటాం కూడా. గద్దె రామ్మోహన్ రావు గారి పనితీరు ఎట్లా ఉంది? గద్దె రామ్మోహన్ రావు పనితీరు బాగానే ఉంటుంది. కాదు, గద్దె రామ్మోహన్ రావు గారిని ఇప్పుడు ఒకసారి ఎంపీ చేశారు, 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఇప్పుడు మళ్ళీ గెలిపించుకున్నారు. ఏంటి ఆయన పైన నమ్మకం? ఇన్నిసార్లు ఓటమిని చూపించకుండా గెలిపిస్తున్నారు. ఓటమి అంటే ఆయన చేసే పని ఎవరికైనా కానీ మంచి పని చేస్తూ ఉంటాడు. ఆయన స్వార్థం ఉండదు. ఆయన డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి నాది ఇది అంటే ఆయన ఫాలో ప్రాబ్లం అని ఉంటే ఆయన సాల్వ్ చేస్తూ ఉంటాడు. అలాంటి ఆయన మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఆయన్ని గెలిపించుకుంటారు ఎక్కువగా. మరి అంటే వ్యక్తిగతంగా మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ మరి నియోజకవర్గంలో అభివృద్ధి ఏంటి? రోడ్ల పరిస్థితి ఏంటి? డ్రైనేజీల పరిస్థితి ఏంటి? సైడ్ కాలువల పరిస్థితి ఏంటి? ఆ డ్రైనేజీ మనసులో ఎప్పుడు ఉండేవి కదా. అది వాటికి సీట్లు సరిగ్గా పట్టించుకుంటే పని అవుతుంది. పట్టించుకోకపోతే ఏమవుతుంది? పని ఏమవుతుంది? డ్రైనేజీలు పట్టించుకోవట్లేదు. రోడ్లు అంతే. ఇక్కడ ఈ సైడ్ అంటే వ్యక్తిగతంగా ఉంది తప్ప అభివృద్ధి లేదు. వీలు అవ్వట్లేదు దానికి. ఎందుకంటే ఆయన ఆఫీస్ వాళ్ళకి వెళ్ళి చాలా పనులు ఉంటాయి కదా, దాని మీద ఆయనకి వీలు అవ్వట్లేదు. గద్దె రామ్మోహన్ రావు గారి పనితీరు ఎట్లా ఉంది? బాగానే ఉంది. ఏమన్నా పలకృప్తం కానీ మంచితనం కానీ అందరితో బాగానే ఉంటాడు. మరి అసలు ఆయన ఎందుకు అంటే ఈ నియోజకవర్గ ప్రజలు ఇంత ఆదరించారంటే 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఒకసారి ఎంపీ చేశారు, ఎందుకని? ఆయన మీద నమ్మకం. మంచివాడు అని నమ్మకం ఉంది. నమ్మకంతో చేశారు. అభివృద్ధి అంటే కావాలనుగుణంగా జరుగుతుంది. ఇంకోసారి ఆగుద్ది. పోయినసారి గవర్నమెంట్ ఆయింది కాదుగా, ఆయన వ్యతిరేక గవర్నమెంట్ కనుక ఆగచ్చు. గద్దె రామ్మోహన్ రావు గారి మీద అంత నమ్మకం లేకపోతే 3 సార్లు ఎలా గెలిపించుకున్నారు? 3 సార్లు 4 సార్లు ఆయన సేవలు కాదు, పిలిస్తే మాకేం అసలు ఇవ్వడం. ఇవ్వకపోయినా పిలిస్తే వస్తాడు, మేము వెళ్ళి అడగం. వెళ్ళి సమస్య వచ్చింది సార్, ఈయన పరిష్కారం చేస్తారని అడగం. దాని గురించే మేము నమ్మకం, ఎవరు నమ్మకం కాదు, నమ్మకం మేము. సరే, ఇన్నిసార్లు గెలిచాడు కదా, ఏం చేశాడంటే ఇక్కడ మీకు రోడ్లు వేయటం కానీ, ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ, లేదంటే పథకాలు ఇవ్వటం కానీ ఏం చేశాడు? ఇప్పుడు ఈ పాయింట్ అడిగారు కదా, ఈ పాయింట్లో మేము ఫస్ట్ టైం గెలిచినప్పుడు మేము ఇదిగా 3 నెలలకు 25,000 రూపాయలు కట్టాం. ఆ 25,000 రూపాయలకి రెస్పాన్సిబుల్ లేక మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళైతే పట్టాలే లేకపోయారు మా నుంచి. ఇది తెలుగుదేశం పార్టీలో ఉండగా ఇచ్చారు. వీళ్ళు వచ్చి ఈ ఉన్న పట్టాలు లేకపోయారు. నాకు జక్కంపూడి కాలనీ 28C బ్లాక్లో ఇల్లు వచ్చింది. నాకు 2 ఆడపిల్లలు. ఇది ఏంటయ్యా అంటే వాలంటీర్లు ఉంటారు కదా, వాళ్ళు మీది లోపల పెట్టాలి, మీకు ఆమోదం వద్దని పొద్దున పట్టాలు తీసుకున్నారు. ఇంతవరకు దారి. ఇప్పుడు ఆయన వచ్చి ఇదే ప్రాధాన్యత చాలా మాట అడిగాం, మీ అవి సాల్వ్ అవుతాయి అన్నాడు. మేము ఏం మాట్లాడలేదు. ఇది కుదరదు. గద్దె రామారావు గురించి అది. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? గద్దె రామ్మోహన్ రావు. ఆయన పనితీరు మీకు ఎలా ఉందండి? బాగా. అంటే రామ్మోహన్ రావు గారిలో ఏం చూసి అంటే ఒకసారి ఎంపీ చేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, మళ్ళీ ఇది 3వసారి. ఎందుకంటే ఆయన పైన నమ్మకం ఏంటి? సాఫ్ట్ నేచర్, ఎడ్యుకేట్ పర్సన్, మాట్లాడే విధానం కానీ ఉంటే రాజకీయంగా విమర్శిస్తారు, పర్సనల్ అలా ఇది చేయకుండా. సో అంటే డెవలప్మెంట్ ఏంటి ఆయన గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్న ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఎలా ఉంది? పర్వాలేదు, మీడియం. ఓకే, మీకు మొత్తంగా ఏం నచ్చింది ఆయనలో? అంటే ఆయన ఎన్ని సంవత్సరాలు పనిచేసిన క్యారెక్టర్. ఓకే, మళ్ళీ పోటీ చేస్తే ఆయన గెలుస్తాడా? మేబీ పబ్లిక్ చేంజ్ మళ్ళీ కోరుకుంటే ఓడిపోవచ్చు. సో ఇప్పుడు వరకు ఉన్న గుడ్ విల్ ప్రకారం ఆయనకి ఏంటి ఎట్లా ఉంది నెక్స్ట్ ఎలక్షన్ అయితే? పాజిటివ్గానే ఉంది ప్రజెంట్ అయితే. తర్వాత మనం చెప్పలేం పబ్లిక్ ఎలా ఇది అంటే ఒక్క రామారావు గారితో కాదు, పార్టీ ఓవరాల్ పార్టీ కానీ
డెవలప్మెంట్ ఎలా ఉంది అది కూడా చూస్తారు కదా. చూసి ఓటింగ్ అనేది ఉంటుంది. అంటే అందరిది ఒకలాగుంది, రామ్మోహన్ రావు గారిది ఒకలాగుంది. పైన 2019 ఎలక్షన్లో అంతా ఫ్యాన్ గెలిచినా కానీ ఇక్కడ రామ్మోహన్ రావు గారు గెలిచారు. అంటే ఏ నమ్మకంతో గెలిపిస్తున్నారు ఆయన? అదే చెప్పారు కదా, సాఫ్ట్ నేచర్ కానీ మా రెస్పాండ్ అవ్వటం కానీ ఏదైనా బాగుంటుంది. పెద్ద రామ్మోహన్ రావు గారి పనితీరు ఏంటి? మా పరిపాలన బాగానే చేస్తున్నాడు. ఏం చేశాడు ఇప్పటిదాకా? ఇప్పుడు దాకా రోడ్లు వేస్తున్నాడు, మొత్తం అన్ని వేస్తున్నాడు. ఇదివరకంటే పిల్లలు ఆడిపించుడు ఇచ్చుడు అని తెలియదు. ఇప్పుడేమంటే పరిపాలన బాగానే ఉంది. అది అంటే ఏం నమ్మకంతో రామ్మోహన్ రావుని అన్నిసార్లు గెలిపించారు ఇక్కడ? అంటే 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఒకసారి ఎంపీ చేశారు. ఏం చూసి? మాకు ఆయన అంటే నమ్మకం ఎక్కువ. అది మా గదరామోహన్ అంటే నమ్మకం ఎక్కువ. ఏదైనా పని పరిపాలన ఉంటే మాకు చేస్తూ ఉంటారు. మేము రోజులు అండి బాగా మాకు ఇసిరి పెట్టలు ఏం కావాలంటే బండ్లు ఏం కావాలంటే గొప్ప ఇస్తాడు. అది మన నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి అంటే ఏం చెప్తారు? ఇదే మన రోడ్డు వేసిన దానికి మనకి పరిపాలన బాగా చేస్తున్నాడు. అది మరి మళ్ళీ పోటీ చేస్తే గెలిపిస్తారా? గెలుస్తాం. ఏంటి ఆయన పనితీరు అట్లా ఉంది? 3 సార్లు ఏ మనిషికైనా పింఛన్ లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ఏ అధికారం అయినా సరే కొద్దిగా అభినందించి ఆ మనిషిని గౌరవిస్తాడు. వెళ్ళినా సరే మనిషిని పొమ్మండం, ఎదరికించడం. ఇవన్నీ మంచితనాలు ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ అభివృద్ధి ఏంటి? కాలం ఇల్లు ఇవ్వటం బాగుంది. చేశాడా? చేస్తాడు. చేస్తాడా? చేశాడా? చేస్తారు. అంటే అంతా దీనిగా చేస్తాడు అనేసి కాగితాలు ఇవి అవుతాయి అనేసి అనడం.